నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వెరీ హాట్, ఇటు ఎన్నికల హీటు, అటు మండుటెండలు. ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మంటలే. దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికం. ఈసారి ఎక్కువ రోజులు వడగాడుపులు. ఐఎండి రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. నేడు రేపు ఆరెంజ్ అలర్ట్. వడగాడుపులు ఎక్కువే. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో భారతదేశం విపరీతమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోనుంది. ఓ పక్క ఎన్నికల హీటు, మరో పక్క మండుటెండలు దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో అత్యంత తీవ్ర వేసవి పరిస్థితులు ఏర్పడినాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ ఏడాది ఎన్నికల వేడి సాధారణ ఎన్నికల వేడికి సమానంగా ఉండనుందని భావిస్తున్నారు. ఎండలు మండిపోతుండడంతో హైదరాబాద్లోని జింకానా విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్లకు గోనె సంచులు కట్టిన సిబ్బంది అని వార్త ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఉన్నది. ఎండల తీవ్రత నానాటికి పెరుగుతున్నది. గడిచిన నెల రోజుల నుంచి రాబోయే రోజుల్లో ఎండలు ఎట్లా ఉండబోతున్నాయనే దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. నేడు రేపు ఆరెంజ్ అలర్ట్ అని, వడగాడుపులు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయని ప్రభుత్వ వాతావరణ శాఖ చెప్తున్నది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పని ఉంటేనే తప్ప బయటికి రాకూడదు అని. ఇక తమిళం నేర్చుకుంటా, ఐరాసాలో మాట్లాడతా, ఆ ప్రాచీన భాష గొప్పతనాన్ని చాటి చెప్పాలి. రాజకీయాల వల్లే ఆ భాష విస్తరించలేదని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలను ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక థర్మల్ విద్యుత్తుకు స్వస్తి. సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి. సోలార్ పంప్డ్ స్టోరేజీ, జల విద్యుత్ వైపే మొగ్గు. కొత్త విద్యుత్ పాలసీపై రేవంత్ రెడ్డి సర్కారు నజరనే వార్త ఉన్నది. వీటితో పాటుగా కేజ్రీవాల్ తిహార్ జైలుకు అనే వార్త. జైల్లో జపం చేసుకుంటా, ప్రత్యేక జపమాల కావాలన్న ఎమ్మెల్సీ కవిత. నడకకు స్పోర్ట్స్ పుస్తకాలు కూడా. బెయిల్పై వాదనలు, విచారణ ఎల్లుండికి వాయిదా అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ప్రధానమైన వార్తగా బ్యానర్ ఐటమ్గా ఉన్నది బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్ అనే వార్త ఉన్నది. గులాబీ గెలుపు కోసం ఎస్ఐబి టాస్క్ ఫోర్సు స్పెషల్ ఆపరేషన్ అనే వార్త ఉన్నది. వీటితో పాటు కాళేశ్వరం దోషులెవరో తేల్చండి, విచారణ కమిటీ చైర్మన్ ఘోష్ను కలిసేందుకు కోల్కతా ఇరిగేషన్ అధికారులు బీఆర్కేఆర్ భవన్లో కార్యాచరణ కార్యాలయం ఏర్పాటు అనే వాడుతున్నది. వీటితో వాటిగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. బాలికపై నీళ్లు పోసి నిలదీసిన తండ్రి గొంతు కోసి. నార్సింగ్లో పోకిరీల ఘాతకం, 2 అరెస్టు, కత్తులు స్వాధీనం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. టోల్ బాధులకు 2 నెలల విరామం. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం అనే వార్త ఉన్నది. జ్ఞానవాపిలో పూజలు చేసుకోవచ్చు, నిలుపుదలకు నిరాకరించిన సుప్రీంకోర్టు అనే వార్త ఉన్నది. ఈటల అనుచరుల వీరంగం అనే వార్త. ఉప్పల్ ప్రెస్ క్లబ్లో హుజూరాబాద్ దళితుల ప్రెస్ మీట్ సందర్భంగా రగడ అనే వార్త ఉన్నది. జాతీయ భద్రత, ఆర్థిక నేరాలపైనే సిబిఐ దృష్టి పెట్టాలి అని సిజిఐ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు కూడా మొదటి పేజీలో ఉన్నాయి. కేటీఆర్ను చూసి జాలి పడదాం, సీఎం అయిపోయినట్టు కలలు కన్నారు, ఆయన కలలు నీటి మూటలయ్యాయని కిషన్ రెడ్డి మాట్లాడిన మాటల వార్త మొదటి పేజీలో ఉన్నది. 23 టీఎంసీల నీటిని ఎందుకు వదిలేశారు, కాళేశ్వరం కూలిపోతుందని భయపడి బ్యారేజీలు ఖాళీ చేసి మాపై నిందల అని కాంగ్రెస్ మంత్రులు ఇద్దరు ఉత్తమ్ బట్టి మాట్లాడిన మాటలను మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే, దేశంలో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావు అని కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు అందరి మాటలు ఒక దగ్గర ఇచ్చింది. బ్లేడ్తో కోస్తున్నారు, కలిసేందుకు వచ్చేవారిలో కిరాయి మూకలని పవన్ కళ్యాణ్ మాటలను మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. వరంగల్ టికెట్ కావ్యకే అని వాడుతున్నది. కాంగ్రెస్పై బలవంతపు చర్యలు తీసుకోబోమని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ నోటీసులపై సుప్రీంకోర్టు చెప్పిన ఐటీ శాఖ తదుపరి విచారణ జూలై 24 అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈయన ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడులో 71,300 రికార్డు స్థాయికి 10 గ్రాముల బంగారం ధర. తులం బంగారం ధర కని విని ఎరని రీతిలో పెరిగింది. దానికి సంబంధించిన వార్త ఉన్నది. అదనపు టీఎంసీ పనులకు ఎలా సిఫారసు చేశారు, ఏ అధికారం కింద అలా వ్యవహరించారు అని ఎన్ఫోర్స్మెంట్ ప్రశ్నల వర్షానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. 5న జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహం అని లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆందోళనకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక ఎండ తీవ్రత, మండే ఎండలు,
ఎండలు ముదరడంతో నగర ప్రజలు బయటికి తిరగాలని జంకుతున్నారు. వాహనాలతో కిక్కిరిసిపోయే రాజధాని హైదరాబాద్లో రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాష్ట్ర సచివాలయం ముందు రోడ్లన్నీ ఇలా బోసిపోయి కనిపించాయి. ఇది మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం ఇదంతా జనాలు విపరీతంగా రద్దీ ఉండే ప్రాంతాల్లో ఇది ఒకటి. కానీ ఎండల తీవ్రతకు ఖాళీగా ఉన్న ఫోటో, ఓ మంచి ఫోటో ఈనాడులో మొదటి పేజీలో వచ్చిండ్రు. ఇక 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం అనే వార్త, వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య అనే వార్త కాంగ్రెస్ నుంచి చేసిన పనులు చెప్పుకోలేకపోయాం అని కేటీఆర్ చేసిన వ్యాఖ్య ఉన్నది. కేసీఆర్లో మొదలైన భయం లోక్సభ ఎన్నికల తర్వాత బారాసా మిగిలదని బేంబేలు అనే వార్త ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది. ఇక హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమని హరీష్ రావు మాట్లాడిన మాటలు మొదటి పేజీలో ఇచ్చింది. కేసీఆర్ పాపం తెలంగాణకు శాపం అని బట్టి ఢిల్లీలో మాట్లాడిన మాటలను మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. వీటితో పాటు కేజ్రీవాల్కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ అయిన వార్త, జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యానికి కారణమేమిటని అఫిడవిట్ వేయాలని గత విచారణలో చెప్పినా స్పందించలేదని సిబిఐని నిలదీసిన సుప్రీంకోర్టు అనే వాడుతున్నది. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ జూన్ 2కు వాయిదా, హైవేలపై కొత్త టోల్ రేట్లు ఎన్నికల తర్వాత ఈసీ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక బ్యానర్ ఐటమ్గా ప్రధానమైన వార్తగా ప్రభాకర్ రావు చుట్టూనే ఆయన ఆదేశాలతోనే ఎన్నికల డబ్బు స్వాధీనం, బారాస అసమ్మతి వర్గీయులు ప్రతిపక్ష నేతలపై నిఘాకే స్పెషల్ ఆపరేషన్ టీం ఏర్పాటు, ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలకు చెందిన వారి డబ్బు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది, రాధాకిషన్ రావు రిమాండు రిపోర్ట్లో వెల్లడి, ఎస్ఐబి విరుద్ధంగా చేసిన విచారణకు సంబంధించిన మొత్తం వార్త ఒక దగ్గర ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక నమస్తే తెలంగాణలో ఇయర్ ప్యానల్లో వాణిజ్య సిలిండర్పై 30 తగ్గింపు, ఎన్నికల వేళ కేంద్ర నిర్ణయం అనే వార్త ఉన్నది. పనికిరాదన్న కాళేశ్వరంలో ఉప్పొంగిన జలం అనే వార్త ఉన్నది. కేసీఆర్ రైతులతో మాట్లాడుతున్న ఒక ఫోటో సంబంధించిన వార్త. ఉరికించిన కేసీఆర్ ఉలికిపడ్డ సర్కార్ అని ఉంది. ఒక్కరోజు పర్యటనతో వరదసాగర్ కాలువకు నీళ్లు విడుదల అనే వార్త ఉన్నది. కోడి ఉండగా రుణమాఫీ ఎట్లా చేస్తాం, పంట సాగు చేసిన వారికి రైతు బంధు తదితర అంశాలు ఉన్నాయి. ఇన్ఛార్జి వద్దని ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తప్పుకున్న సీఎం డిప్యూటీ సీఎం అనే వార్త ఉన్నది. కర్ణాటకలో సీఎం మార్పు అనే ఒక క్వశ్చన్ మార్క్ వార్త ఉన్నది. అన్నిట్లో జోక్యం వద్దు అని చంద్రచూడ్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు సూచన అనే వార్త ఉన్నది. పీడించే సంస్థ ఈడీ అని కాంగ్రెస్ నాయకులు చేసిన వార్త. బీజేపీకి నో ఎంట్రీ, ప్రచారానికి గ్రామాల్లోకి రావద్దు, పంజాబ్ పల్లెల్లో వెలిసిన బోర్డులు అనే వార్త ఉన్నది. కేసీఆర్తోనే బుక్కెడ్ బూబా అనే వార్త. 1 వెహికల్ 1 ఫాస్టాగు, గోల్డ్ హై జంపు, ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా తదితర వార్తలను మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షులు ఎప్పటిలాగానే 5 వార్తలు మొదటి పేజీలో ఉన్నది. కేసీఆర్ తిహార్ జైలుకు కేజ్రీవాల్ని కఠిన చర్యలు తీసుకోబోమని, అదేవిధంగా ఈశాన్యం ఎవరి వశమని, బంగ్లాదేశ్లో బాయ్కాట్ ఇండియా ఉద్యమం అని వాడుతున్నది. లాభాల స్వాగతం అనే స్టాక్ మార్కెట్, ముంబై మూడిపోయిందనే క్రికెట్ సంబంధించిన వాడుతున్నది. కరువు మొదలైందే బీఆర్ఎస్ పాలనలోని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు, మంత్రులు మాట్లాడినవి. తర్వాత అది కారు చిచ్చే, ట్యాపింగ్ కేసులో రిమాండ్ రిపోర్ట్, బీఆర్ఎస్ నాయకత్వం సూచనలతోనే ట్యాపింగ్ అని వాడుతున్నది. ప్రతిపక్షాలతో పాటు విమర్శించే వారిపైన, సొంత వారిపైన కూడా నిఘా ఎట్లా పెట్టిందని వాడుతున్నది. రైతు జెండాతో జనంలోకి అని బీఆర్ఎస్ ప్లాన్ ఉన్నది. ఈసారి ఆ తప్పులు చేయొద్దు, బీజేపీ నేతలకు అసెంబ్లీ ఎన్నికలను పోల్చుకొని చెప్పిన మాట. నీ పక్కన డేంజర్ గాలు, రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ లీకు వార్తలు, ఫేక్ ప్రచారాలు, కాంగ్రెస్ సర్కార్పై హరీష్ ధ్వజమైన వాడుతున్నది. వేధింపుల సంస్థల ఈడీ అని ఆ కవితకు సంబంధించిన వార్త. మరో 1000 కోట్ల అప్పు అనే వాడుతున్నది తెలంగాణ సర్కారుకు సంబంధించి. పరారిలో మాండ్ర శివానందరెడ్డి, ఈ ఏపీకి సంబంధించిన వార్త హైదరాబాద్ ఎడిషన్లో ఇచ్చారు. ఇక కదిరిలో జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి సంబంధించిన ఫోటో ఉన్నది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా అనే వార్త, వచ్చే 3 రోజులు ఎండల మంటలే అనే వార్త కూడా ఉన్నది. బంగారం మెరుపులు అనే వార్త. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.